पतितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ చాణక్యనీతి 4వ అధ్యాయం చర్చిస్తున్నాం. 13 శ్లోకాలు చర్చించాం. 14వ శ్లోకం. అపుత్రస్య గృహం శూన్యం దిశః శూన్యాస్త్వబాంధవః. దిశః శూన్యాస్త్వబాంధవాః మూర్ఖస్య హృదయం శూన్యం సర్వశూన్యా దరిద్రత. అపుత్రస్య గృహం శూన్యం దిశః శూన్యస్త్వబాంధవాః మూర్ఖస్య హృదయం శూన్యం సర్వశూన్య దరిద్రత అన్నారు. చూడండి, పుత్రుడు లేకపోతే గృహం శూన్యం అట. పుత్ర సంతానం లేకపోతే గృహం శూన్యం. బంధువులు లేనివాడికి అన్ని దిక్కులు శూన్యం అట. బంధువులు లేనివాడికి అన్ని దిక్కులు శూన్యం. మూర్ఖుని యొక్క హృదయం కూడా శూన్యం. ఏమిటది? మూర్ఖుని యొక్క హృదయం శూన్యం. కానీ దరిద్రుడికి అన్నీ శూన్యమే అంటున్నారు. దరిద్రుడికి అన్నీ శూన్యమే. భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం 4వ స్కందం 13వ అధ్యాయం 31వ శ్లోకానికి భాష్యం ఇస్తూ ఈ చాణక్య శ్లోకాన్ని వివరిస్తారన్నమాట. ఏమంటారంటే, పెళ్ళెందుకు చేసుకోవాలి అంటే పుత్రుని కనడం కోసం. ఎందుకంటే తండ్రిని మరియు పూర్వీకులను నరకప్రాయమైనటువంటి జీవన స్థితి నుండి ఉద్ధరించాలి అంటే పుత్రుడు అవసరం. అంటే ఏ విధమైనటువంటి నరకమైన కావచ్చు, మొత్తానికి నరక స్థితి నుంచి ఉద్ధరింపబడాలి అంటే పుత్రుడు కావాలి. చాణక్య పండితుడు అందుచేత ఏమంటాడంటే, పుత్రహీనం గృహం శూన్యం. పుత్రుడు లేకుండా వైవాహిక జీవితం అనేది కేవలం హేయమైనది అంటాడు. ఇక్కడ ఏమైనా నిర్ధారించబడిందంటే, ఒక వ్యక్తి పుత్రుణ్ణి కనలేకపోతున్నాడంటే అది వాడి గత జీవితపు పాపం కారణం చేత అంటున్నారు. పుత్ర సంతానం కలగడం లేదంటే గత జీవితపు పాపం కారణం చేత. అయితే శ్రీల ప్రభుపాదుల వారు మనం ఇక్కడ గమనించినట్లయితే కొద్దిగా భిన్నమైనటువంటి సంస్కృత వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అయితే దాని అర్థం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ శూన్యం అనేటువంటి అంశం గురించి వాస్తవానికి ఈ సమస్త సృష్టిలో శూన్యం అనేటువంటిది ఏది లేదు. కానీ ఇక్కడ శూన్యం అనేటువంటి ఒక అంశం చర్చించబడింది. ఎందుకంటే ప్రతి చోటున ప్రతిదీ కూడా భగవంతునికి శక్తే. ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఉంటుంది అక్కడ, అంతే కదా. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఉంటుంది, ఏం చేసినా ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ శూన్యం అనేటువంటి పదం ఇక్కడ అలంకారికంగా చెప్పబడుతుంది అనమాట. అలంకారికంగా చెప్పబడుతుంది. కానీ ఈ బౌద్ధులు ఏ దృష్ట్యా అంటే నాస్తికత్వం దృష్ట్యా వాళ్ళు ఈ శూన్యం అనేటువంటి పదాన్ని వాడుతుంటారు. అంటే బౌద్ధుల దృష్టిలో శూన్యం అంటే ఏమిటి? వ్యక్తి తనను తాను ఊహాజనితమైనటువంటి శూన్యంలోకి ఐక్యం చేసుకోవడం అన్నమాట. బౌద్ధులు వాళ్ళ సిద్ధాంతం ఏమిటి? బౌద్ధుల సిద్ధాంతం శూన్యవాదం అంటారు. బౌద్ధుల సిద్ధాంతాన్ని శూన్యవాదం అంటారు.
శూన్యవాదం అంటే వాళ్ళు ఏమంటారు? ఏదో ఒక శూన్యం అనేది ఒకటుంది. ఆ శూన్యంలో మనం కలిసిపోవాలంటారు. ఆ! హ్మ్. మరి కుటుంబం, సమాజం అలాగే సంపాదించేటువంటి విధానం ఇవన్నీ కూడా అవసరం. దాదాపుగా అందరికీ అవసరమే. ఎందుకంటే ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తారో అంటే పరమహంసలకి తప్ప, పరమహంసలను మినహాయిస్తే లేదా పూర్తిగా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి భక్తులు ఎవరైతే కేవలం భగవంతుడి పైన ఆధారపడతారో, కేవలం భగవంతుడి పైనే ఆధారపడే పూర్తిగా ఆత్మ సాక్షాత్కారం పొందిన భక్తులకు లేదా పరమహంసలకు మినహాయిస్తే, ఈ భౌతిక ప్రపంచంలో జీవించే దాదాపుగా ప్రతి ఒక్కరికి కుటుంబం, సమాజం, అలాగే సంపాదన అనేవి అత్యవసరం. అంతే గదా! ఆ! కాబట్టి ఇక్కడ చెప్పినట్టుగా ఈ భౌతిక ప్రపంచంలో 2 తరగతుల 2 తరగతుల వారు ఆనందంగా ఉంటారట. చూడండి. అంటే ఒక సామెత ఉందట. ఏమంటారంటే, ఈ భౌతిక ప్రపంచంలో 2 తరగతుల వారు ఆనందంగా ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే పందులు మరియు పరమహంసలు. ఈ భౌతిక ప్రపంచంలో పందులు ఆనందంగానే ఉంటాయి. అలాగే పరమహంసలు కూడా ఆనందంగానే ఉంటారట. ఆ! ఆహ్, అయితే ఈ ప్రపంచంలో మనం చూస్తే చాలా అరుదుగా ఉంటారు. అంటే ధైర్యంగా విధిని గాలికొదిలేసి భౌతికమైనటువంటి అనురాగాన్ని త్యజించేటువంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు మనకి సమాజంలో. ఈ సన్యాసాశ్రమం అనేది ఎవరి కోసం ఉందంటే, ఎవరైతే పూర్తిగా భగవంతుని యొక్క ఇచ్ఛపై ఆధారపడడానికి కట్టుబడి ఉంటారో వారి కోసం ఉంది సన్యాసాశ్రమం అంటున్నారు. పూర్తిగా భగవంతుని యొక్క ఇచ్ఛకు కట్టుబడి ఉండేవారి కోసమే ఉంది సన్యాసాశ్రమం అనేది. ఆ! కాబట్టి పూర్తిగా కోరికలను త్యజించడం అనేది అసాధ్యం. మన యొక్క భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కృష్ణ చైతన్యంలో అనుసంధానం చేయాలి. హ్మ్. మరి ఏదైతే అస్తిత్వంలో లేదో దాని కోసం వెతకడం అనేది నిష్ప్రయోజకరం. అసలు అస్తిత్వమే లేని దాని గురించి వెతికి ఏం ప్రయోజనం చెప్పండి. ఆ! హ్మ్. కాబట్టి భగవంతుని పట్ల కృతజ్ఞతాభావం లేకుండా ఆ! మనం కోరుకునేటువంటిది సాధించాలనుకోవడం వల్ల దానికి ఎలాంటి పరిష్కారం లేదని చెప్పుకుంటున్నారు. ఆ! మరి వ్యక్తి తర్వాతి జన్మను పొందాలని అంటే ఉన్నతమైనటువంటి జన్మను పొందాలని ఆశిస్తూ అవసరమైతే ఈ జీవితంలో సుఖంగా జీవించొచ్చు. ఆ! అయితే అతడు ప్రతి అడుగున కూడా ఆ భగవంతుడిని గుర్తు చేసుకోవాలి. అంటే భగవంతుడిని గుర్తు చేసుకోగలిగితే మనం చేసే ప్రతి పనిలో, మనం వేసే ప్రతి అడుగులో మనం ఈ ప్రపంచంలో సుఖంగా జీవిస్తూ, సౌకర్యవంతంగా జీవిస్తూ ఉన్నతగతి పొందాలని కోరుకోవడంలో తప్పు లేదు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు భగవంతుడిని ప్రతి క్షణం, ప్రతి అడుగున మనం గుర్తు చేసుకోగలిగితే. హ్మ్. హ్మ్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే వ్యక్తి ఏదో ఒక పలుకు వైరాగ్యాన్ని ప్రదర్శించాలని చెప్పడం లేదు. లేదా ఆహ్, పరిధి లేనటువంటి సంపదను సాధించాలని అతడు కోరుకోకూడదు. తనకేదైతే ఇవ్వబడిందో దానితో ఎల్లప్పుడూ కూడా సంతృప్తిగా ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నారు. సంతుష్టి అని చెప్పి సంతుష్టి చెంది ఉండాలి. హ్మ్. కాబట్టి భగవంతుడు మనకి ఏవైతే వరాలు ఇచ్చాడో, భగవంతుడు ఏవైతే మనకి బహుమానాలు ఇవ్వడం జరిగిందో ఆహ్, హ్మ్, అంటే ఏవైతే దయతో మనకు ఆశీర్వదించాడో దానికి ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండడం అనేది చాలా మంచిది. జీవితం అనేది చాలా క్షణికమైనటువంటిది. ఆ! అలాగే ఇది చాలా దుఃఖంతో కూడుకున్నటువంటిది. ఏదైతే మనది అని మనం అనుకుంటామో అది మన శరీరం ఎప్పుడైతే పోతుందో అప్పుడు పోతుంది. మనది అనుకున్నది మన శరీరం పోయినప్పుడు అది కూడా పోతుంది. నిజమైనటువంటి ఆనందం లేదా ఆహ్, హ్మ్. మన యొక్క నిజ స్థితిని మర్చిపోవడం ఏదైతే ఉందో చూడండి. ఆ! ఆహ్, ట్రూ హ్యాపీనెస్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద అనలాగస్ వాయిడ్ ఆఫ్ ఫర్గెట్‌ఫుల్‌నెస్ ఆఫ్ అవర్ ఒరిజినల్ పొజిషన్ చూడండి. నిజమైనటువంటి ఆనందం అంటే ఏమిటి అంటే మన యొక్క వాస్తవ స్థితిని ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఉండడం అన్నమాట. ఏమిటి మన యొక్క వాస్తవ స్థితి?
భగవంతుని యొక్క నిత్య సేవకులం అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ మరిచిపోయేటువంటి ఆ మరుపు నుండి స్వతంత్రాన్ని మనం పొందాలి. చూడండి. ఆ మరిచిపోవడం నుండి మనం స్వతంత్రాన్ని పొందాలి. ఆ! అది ఎవరికి లభిస్తుందట ఆ నిజమైనటువంటి ఆనందం? నిజమైన ఆనందం ఎప్పుడు లభిస్తుంది అంటే, ఈ మన యొక్క వాస్తవ స్థితిని మరిచిపోకుండా ఉండడం వల్ల మనం ఎప్పుడు కూడా నిజమైన ఆనందాన్ని పొందుతాం. మరి అది ఎవరికి సాధ్యమవుతుందంటే శరణాగతి పొందినటువంటి భక్తుడికి ఒక్కడికి మాత్రమే అది దొరుకుతుంది అని చెప్పంటారు. హ్మ్. ఇక చివరి పంక్తిని మనం పరిగణిస్తే ఏమిటో చివరి పంక్తి? సర్వశూన్య దరిద్రత అని చెప్పన్నారు. చూడండి. నీతి శాస్త్రం ఆహ్, తగినంత సంపాదన యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. ప్రతి మనిషి కూడా కనీసం తన యొక్క జీవితాన్ని సాగించడానికి కొంత సంపాదన కలిగి ఉండాలి. దాన్ని నొక్కి చెబుతుందిక్కడ. ఆ! లేకపోతే ఏమవుతుంది? అన్ని వర్గాల వారు వాడిని తిరస్కరిస్తారు దరిద్రుడిని. హ్మ్. ధనం అనేది మరి వివాహితుడైనటువంటి భక్తుడికి భౌతికంగా ఆసక్తుడు కావడానికి కాదు ధనం అనేది అవసరం. ధనం అనేది దేనికి అవసరం అంటే, ఒక గౌరవప్రదమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యం కలిగినటువంటి గృహాన్ని నడపడం కోసం ధనం అనేది అవసరం గృహస్థుడికి. అంతేగాని భౌతికంగా ఆసక్తిని పొందడం కోసం కాదు అని చెప్పారు. హ్మ్. 15వ శ్లోకం. అనభ్యాసే విషం శాస్త్రం జీర్ణే భోజనం విషం. హ్మ్. హ్మ్. అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం దరిద్రస్య విషం గోష్ఠి వృద్ధస్య తరుణే విషం. చూడండి ఏమంటున్నారు. అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం దరిద్రస్య విషం గోష్ఠి వృద్ధస్య తరుణీ విషం అని చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారంటే అభ్యసించనటువంటి శాస్త్రము విషమట. మీకు అర్థమైందా? అభ్యాసంలో పెట్టనటువంటి శాస్త్రం విషం. అంటే నేర్చుకున్నాం కానీ దాన్ని ఆచరించడంలా. నేర్చుకుని ఆచరించనటువంటి శాస్త్రం అంటే నేర్చుకుని ఆచరించనటువంటి శాస్త్రజ్ఞానం, శాస్త్ర పాఠం అది విషం అంటున్నారు. ఆ! ఎవరికైతే అజీర్తితో బాధపడే వాళ్ళకి ఆహారమే విషం. అజీర్తితో బాధపడేవాడికి ఆహారమే విషం. ఆ! అలాగే దరిద్రుడికి సామాజిక కార్యక్రమాలు విషమట. చూడండి. ఎందుకని? దరిద్రుడికి సామాజిక కార్యక్రమం ఒక విషం అని చెప్పంటున్నారు. కానీ ఒక ముసలివాడికి యువతి విషం అని చెప్పంటున్నారు. వృద్ధుడికి యువతి విషమట. చూడండి. ఆ! ఇక్కడ చెప్తున్నారు. అసలు భౌతిక జీవితంలో విషం కానిది ఏముందసలు అని చెప్పంటున్నారు. ఆ! కాబట్టి ఈ విషానికి విరుగుడేమిటంటే, ఈ విషానికి ఏకైక విరుగుడేమిటంటే, అది కృష్ణ చైతన్యంలో మనం వినియోగించడం అన్నమాట. అంటే భగవంతుడిని మన యొక్క దైనందిన జీవితాలలో శ్రీ గురువు యొక్క నిర్దేశకత్వంలో మనం భగవంతుడిని సేవించడం, కృష్ణుడిని సేవించడమే ఈ భౌతిక జీవిత విషానికి విరుగుడు అని చెప్పంటున్నాం. ఆ! కాబట్టి ఎప్పుడైతే మనం శ్రీ గురువు యొక్క మార్గదర్శకత్వంలో మనం భగవంతుడిని సేవిస్తామో, అప్పుడది సకల శాస్త్ర నిర్దేశాలను అభ్యాసంలో పెడుతుంది అని చెప్పంటున్నారు. గురువు యొక్క మార్గనిర్దేశకత్వంలో భగవంతుడిని సేవించామంటే, సకల శాస్త్రోపదేశాలు కూడా ఆచరణలో పెట్టినట్టే. ఆ! హ్మ్. కాబట్టి మనం ఏదైతే అధ్యయనం చేశామో, దానిని మనం ఆచరించాలి. దాన్ని అభ్యసించాలి. అభ్యాసం చేయాలి. ఆ! లేదంటే అసలది విద్యే కాదని చెప్పంటున్నారు. ఆచరణలో పెట్టనటువంటి విద్య విద్యే కాదు. హ్మ్. 16వ శ్లోకం. త్యజేద్ధర్మం దయాహీనం విద్యాహీనం గురుం త్యజేత్. త్యజేత్ క్రోధముఖీం భార్యాం త్యజేత్ క్రోధముఖీం భార్యాం నిస్నేహాన్ బాంధవాంస్త్యజేత్ అంటున్నారు. త్యజేత్ ధర్మం దయాహీనం విద్యాహీనం గురుం త్యజేత్. త్యజేత్ క్రోధముఖీం భార్యాం
నిస్నేహాన్ బాంధవాంస్ త్యజేత్ అని చెప్పంటున్నారు. చూడండి ఏమంటున్నారు? హ్మ్. ఏ మతంలో అయితే దయ అనేది ఉండదో ఆ మతాన్ని త్యజించండి అంటున్నారు. ఇక్కడ ధర్మము అని చెప్పన్నారు ఇక్కడ. అంటే ఏ ధర్మంలో దయ అనేది ఉండదో ఆ ధర్మాన్ని విడిచిపెట్టండి. విద్య లేనటువంటి గురువుని ఖచ్చితంగా విడిచిపెట్టాలట. విద్యాహీనుడైనటువంటి గురువుని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఆ! అలాగే ఎప్పుడూ కూడా చిర్రుబుర్రు ఆడేటువంటి భార్యని విడిచిపెట్టాలట. చూడండి. అర్థమైంది కదా! ఎప్పుడు తిడుతూ ఉండే ఆ! ఎప్పుడు కూడా ఏమంటారు దాన్ని? ఆహ్, హ్మ్. ఏమంటారు దాన్ని? ఆ! అదే ఎప్పుడు కూడా చిరుబుర్రులాడుతూ ఉంటుందనమాట. ఎప్పుడు చిరుబుర్రులాడుతూ ఉండేటువంటి భార్యని విడిచిపెట్టాలట. అలాగే అనురాగం లేనటువంటి బంధువుల్ని విడిచిపెట్టాలి. అనురాగం లేనటువంటి బంధువుల్ని విడిచిపెట్టాలి. ఆ! దీనికి భాష్యం చెప్తున్నారు. చాణక్య పండితుడు ఏమని ఉపదేశిస్తారంటే, ఈ నామమాత్రపు ధర్మాలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని దయాహీనమని వివరించాడు. దయాహీనం అంటే ఏమిటి? దయ లోపించినటువంటి ధర్మాలు. వాటిని ఖచ్చితంగా పూర్తిగా విడిచిపెట్టాలట. ఆ! కాబట్టి మరి ఈ వివరణ దేనికి అన్వయిస్తుందంటే నిస్సందేహంగా మనం చూసినట్లయితే ఈ వివరణ ఏవైతే అనేక రకాల మతాలు లేకపోతే అనేక రకాల విశ్వాసాలు ఏవైతే అమాయకపు జీవులను వధించమని చెప్పేటువంటివి ఏవైతే ఉన్నాయో, అమాయకపు జీవులను వధించమని చెప్పేటువంటి ఏ మతాలు, విశ్వాసాలు, ధర్మాలైనా సరే నిస్సందేహంగా వాటిని విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. ఆ! ఇక్కడ చెప్తున్నారు ఎంతోమంది ఆహ్, ఏమంటారు? హ్మ్. గురువులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు చాలామందుంటారు. వాళ్ళేం జేస్తారంటే, ఈ జనసామాన్యాన్ని చక్కగా అలరిస్తూ ఉంటారట. అలరిస్తూ ఉండడం అంటే రకరకాల ఆహ్, ఆకర్షణీయమైనటువంటి పలుకులు మాట్లాడుతుంటారు. లేకపోతే చేతితో ఇలా ఇలా అంటూ ఉంటారట మాట్లాడేటప్పుడు. ఆ! లేకపోతే కొంతమంది శిష్యుల్ని భగవంతుడిగా మార్చేస్తామని చెప్తారట. హ్మ్. లేకపోతే తమ శిష్యుల్ని ఉచితంగా కౌగిలించుకునేవాళ్ళు కొంతమందుంటారట. ఇలాంటి డంబం కోసం గురువులుగా చలామణి అయ్యేవాళ్ళు చాలామందుంటారు. ఆ! కానీ మరి ఆ విద్యాహీనులైనటువంటి గురువులు ఎవరైతే మరి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తిని కృష్ణ చైతన్యం వైపు నడిపించగలరా? ఈ విధమైనటువంటి విద్యాహీనులైనటువంటి గురువులు తమ యొక్క అనుచరులను కృష్ణ చైతన్యం వైపుకు నడిపించగలరా? అనేది ప్రశ్న. ఆ! మరి పూర్ణ పురుషోత్తమ భగవానుడి గురించి అవగాహన లేనటువంటి మాయావదులు ఎవరైతే ఉంటారో ఆ! వారిని ఖచ్చితంగా మనం గురువులుగా తిరస్కరించాలి. ఒకవేళ వాళ్ళు ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నట్టుగా కనిపించినా అని జెప్పంటున్నాడు. అనేకమైనటువంటి శాస్త్రాలు వాళ్ళకి తెలిసినట్టుగా కనిపించినా, ఒకవేళ వారికి పూర్ణ పురుషోత్తమ భగవానుడి గురించిన అవగాహన లేకపోతే అలాంటి గురువులను తిరస్కరించాలి. 8వ శ్లోకంలో చెప్పినట్టుగా చాణక్యుడు మళ్ళీ ఇక్కడ క్రోధముఖి భార్య అని చెప్పంటున్నారు. అంటే చేదరించుకునేటువంటి భార్య. చేదరించుకునేటువంటి భార్య. స్నీరింగ్ వైఫ్ అని చెప్పన్నారు. చేదరించుకోవడం అన్నమాట. ఎప్పుడు కూడా భర్తని చేదరించుకుంటూ ఉంటుంది. కాబట్టి క్రోధముఖి భార్య యొక్క ప్రస్తావన మళ్ళీ తీసుకొచ్చాడు ఇక్కడ చాణక్యుడు. శ్రీల ప్రభుపాదుల వారు చాణక్యుని యొక్క ఈ శ్లోకాన్ని భాగవతంలో చాలా చోట్ల ప్రస్తావన చేశారు. భాగవతం 4వ స్కందం 26వ అధ్యాయంలో, 6వ స్కందం 14వ అధ్యాయంలో, 9వ స్కందం 4వ అధ్యాయం చూడండి. ఏమంటే చేదరించుకునే భార్యని, చిర్రుపురులాడే భార్యని వదిలేయాలని చెప్పి. చూడండి. ఏమంటారు? మాతాయస్య గృహే నాస్తి భార్యా చాప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం అన్నారు. అంటే ఏమిటి? ఆ! ఏ వ్యక్తికైతే ఇంటి వద్ద తల్లి ఉన్నదో, భార్య ఏమో ఎప్పుడు కూడా అప్రియముగా మాట్లాడుతూ ఉంటుందో, అప్రియముగా వ్యవహరిస్తూ ఉంటుందో భర్తతోటి, అలాంటి వ్యక్తి వెంటనే కుటుంబాన్ని త్యజించాలట. కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవాలట. ఎందుకంటే అలాంటి వాడికి ఇంటిలో జీవించడం, అరణ్యంలో జీవించడం ఒకటే కాబట్టి అని చెప్పంటున్నారు.
ఇంట్లో జీవించిన ఒకటే, అరణ్యంలో జీవించిన ఒకటే. అలాంటి వాడికని చెప్పంటున్నారు. కాబట్టి ఈ అరుదుగా లభించేటువంటి మానవ రూపంలోని జీవితం అనేది ఒక బహుమానం వంటిదనమాట. ఒక అరుదైన బహుమానం. అరుదైన వరం. ఏమిటి? మానవ రూపంలోని జీవితం అరుదైన వరం. దేనికోసం ఉందిది? ఆధ్యాత్మిక పురోగతి కోసం మాత్రమే ఉంది. మరి వ్యక్తి యొక్క భార్య, భర్త భగవంతుణ్ణి సేవించడంలో సహాయం చేయాలి. భగవంతుణ్ణి సేవించడానికి భర్త చేసేటువంటి ప్రయత్నంలో ఆ! అంటే ఒక కుటుంబంగా భగవంతుణ్ణి సేవించడానికి ఇంటి పెద్ద చేసేటువంటి ప్రయత్నంలో భార్య సహాయకారిగా ఉండాలి. ఆ! మరి భార్య యొక్క సహాయం లేకపోతే, భార్య యొక్క సహకారం లేకపోతే అసలు గృహస్థ జీవనం యొక్క అవసరమే లేదు. ఆ! అలాంటి వాడు ఏం చేయాలట? వానప్రస్థుడు కావడానికో, లేదా సన్యాసి కావడానికో ప్రణాళికలు వేసుకోవాలని చెప్పి అంటున్నారు. అర్థమైంది కదా! అంతేగాని విడాకులు తీసుకోమని చెప్పల. వైదిక శాస్త్రాల్లో విడాకులనేది లేదసలు. కాబట్టి ఏం చేయాలట అలాంటి వాడు? వానప్రస్థం వానప్రస్థుడవ్వడానికో, సన్యాసిగా అవ్వడానికో ప్రణాళికలు వేసుకోవాలని చెప్పి అంటున్నారు. మరి వానప్రస్థుడంటే అర్థం ఏమిటి? అంటే ఇందులో ఎలా వానప్రస్థాన్ని స్వీకరించాలి ఇక్కడ? ఈ విషయం మనం తెలుసుకోవాలి. అంటే ఊరికే భార్య చేదరించుకుంటుంది, భార్య ఇప్పుడు చిరుబుర్రులాడుతుంది, అప్రియంగా మాట్లాడుతుంది, అప్రియంగా వ్యవహరిస్తుందని అలా వదిలేసిపోవాలా? కాదు. అంటే ఏం చేయాలంటే ప్రణాళికలు వేయాలంటే ఎందుకంటే వాళ్ళు ఎలాగో వదలరు. కాబట్టి వాళ్ళకేదో కొంత అయినా వాళ్ళకేదో వాళ్ళు బతకడానికి కొంత ఏర్పాటు చేసి త్వరగా దాని నుంచి బయటపడాలి అని అర్థం. అది. లేకపోతే ఎవడికి వాడి భార్య నచ్చలేదని చెప్పి వదిలేసి మొదలుపెట్టాడనుకో. అది మళ్ళీ సంఘానికి ఒక పెద్ద విపత్తు అవుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి కనీసమైనటువంటి ఏర్పాటు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో దానికో పరిధి అనేది ఏముంటుంది చెప్పండి? ఆ! ఇంతతో సంతృప్తి చెందేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా సంతృప్తి అనేది ఉంటుందా అసలు ధనానికి? లేదు. ఎంతైనా రాని రాని అంటారు. అందుకే వీడేం చేయాలి ఒక ప్రణాళిక వేసుకొని ఎంతో కొంత ఏర్పాటు చేసి గృహాన్ని విడిచిపెట్టి వానప్రస్థుడుగానో, సన్యాసిగానో మారాలట. హ్మ్. భార్య యొక్క సహకారం అనేది లేకపోతే ఆధ్యాత్మిక జీవితం గడపడం. హ్మ్. మరి ఈ ఉదాహరణ మనకు స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు చూపించారు. ఆయన ఈ ప్రపంచాన్ని త్యజించడానికి ముందు తన యొక్క పూర్వ భార్యని అడిగారట. ఏమనంటే, "నీకు టీ కావాలా? నేను కావాలా?" అని అడిగారట ప్రభుపాద. భార్యని అడిగారు. "నీకు టీ కావాలా? నేను కావాలా?" ఆమె ఏమన్నదంటే, "నాకు టీయే కావాలి." ఆ! మరి దానితో ఆమె భర్త వెంటనే బృందావనానికి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రాకుండా. చూడండి. ఆ! శ్రీమద్ భాగవతం 9వ స్కందం 14వ అధ్యాయం 36వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో ప్రభుపాదులు వారు రాస్తారు. ఏమంటారంటే, కృష్ణ చైతన్యవంతులైనటువంటి గృహస్థులు ఖచ్చితంగా ఆహ్, గుంటనక్క లాంటి భార్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుపాదులు రాస్తున్నారు. స్లై ఫాక్స్ అని చెప్పి ఇంగ్లీష్‌లో. కృష్ణ చైతన్యవంతులైనటువంటి గృహస్థులు గుంటనక్క వంటి స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ! ఇంటి వద్ద భార్య వినయ విధేయతతో ఉంటూ కృష్ణ చైతన్యంలో భర్తని అనుసరిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆ గృహం మంచి గృహంగా చెప్పుకోవచ్చు. లేదంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే గృహాన్ని విడిచిపెట్టి అరణ్యానికి పోవాలని చెప్పి చెప్పారు. ఏమైనప్పటికీ ఆ! ఆహ్, గొప్ప ఆచార్యులు ఇంకా చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారు శ్రీల ప్రభుపాదులు వారు ఇంకా చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణ చైతన్య తలానికి ఉద్ధరింపబడతాడో అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు ప్రతి ఒక్కరు సమానమే అని చెప్పంటారు. ఈ మాట కూడా చెప్తారు. ఒకవేళ కృష్ణ చైతన్య తలానికి గనక మనం ఉద్ధరింపబడినట్లయితే అప్పుడు ఒక వ్యక్తి పురుషుడైనా, స్త్రీ అయినా ఎవరైనా సరే సమానమే అని చెప్పంటారు. అందరూ సమానమే అప్పుడు అని చెప్పంటారు. ఆ! ఇంకా ఏమంటారంటే భాగవతం 6వ స్కందం 14వ అధ్యాయంలో ప్రభుపాదుల వారు ఏమంటారు 40వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ఒక భర్త తన యొక్క భార్యను సరిగ్గా పట్టించుకోకపోతే, ఆమెను ఒక దాసిలాగా చూస్తున్నట్లయితే ఆ! ఆహ్, ఆమె కూడా ఏం చేయొచ్చట అంటే ఆహ్, ఇంట్లో ఉండడానికంటే అరణ్యానికి పోవడం మేలని చెప్పి అంటున్నారు. ఆమె కూడా ఇంట్లో ఉండడం కంటే అరణ్యానికి పోవడం మేలని చెప్పి అంటున్నారు. హ్మ్. అంతిమంగా భక్తుడు ఖచ్చితంగా
ఏదైతే ఆధ్యాత్మిక జీవితానికి ప్రతికూలంగా ఉంటుందో వాటన్నిటిని తిరస్కరించాల్సిందే. ఆ! తిరస్కరించి ఏదైతే దివ్యత్వాన్ని పెంపొందిస్తుందో దానిని స్వీకరించాలి. శ్రీల ప్రభుపాదుల వారు ఈ 2 నియమాలతో మనకి సారాంశంగా చెప్తారు. ఏమంటారంటే, ఎల్లప్పుడూ కృష్ణుడిని గుర్తుపెట్టుకోండి. ఎన్నడూ కృష్ణుడిని మర్చిపోవద్దు. ఈ 2 సూత్రాలు. స్మర్తవ్యం సతతం విష్ణుం, విస్మర్తవ్యం న జాతు చిత్ అని చెప్పంటారు. తర్వాత 17వ శ్లోకం. హ్మ్. అద్వా జరా దేహవతాం పర్వతానాం జలం జరా అసంభోగో జరా స్త్రీణాం వాక్షల్యం మనసో జరా. హ్మ్. వాక్షల్యం మనసో జరా. అధ్వా జరా దేహవతాం పర్వతానాం జలం జరా అసంభోగో జరా స్త్రీణాం వాక్షల్యం మనసో జరా అని చెప్పాలి. అంటే ఏమిటంటే హ్మ్. హ్మ్. నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటే శరీరం ముసలితనాన్ని ఆహ్వానిస్తుందట. నిరంతరం ప్రయాణించే వాడి శరీరం ముసలితనాన్ని ఆహ్వానిస్తుంది. ఆ! ప్రవహిస్తూ ఉండేటువంటి నీటి వలన పర్వతం ముసలిదైపోతుంది. జర అంటే ముసలితనం. అర్థమవుతుంది గదా! నిరంతర ప్రయాణం వల్ల దేహం ముసలిదైపోతుంది. నిరంతర జల ప్రవాహం వల్ల పర్వతం ముసలిదైపోతుంది. ఆ! సాన్నిహిత్యం లేకపోవడం వల్ల యవ్వనవతి అయినటువంటి భార్య త్వరగా ముసలిదైపోతుంది. అలాగే వాక్శల్యం అంటే నిందించేటువంటి మాటలేవైతే ఉంటాయో అవి మనసును ముసలిదాన్ని చేస్తుందట. అర్థమవుతుంది కదా ఏమంటున్నారు? భాష్యం చెప్తున్నారు చూడండి. చాణక్యనీతి మరొక ప్రచురణలో మూడవ పంక్తి వేరేగా ఇవ్వబడింది. ఏముంటదంటే, అమైథునం జరా స్త్రీణాం అని చెప్పన్నారు. అమైథునం జరా స్త్రీణాం ఆ! అని చెప్పబడింది. కానీ అర్థం ఒకటే. ఆ! అంటే ఏ గృహస్థుడైతే తనను తాను బ్రహ్మచారిగా ఊహించుకుంటాడో, ఆ విధంగా తన యొక్క కుటుంబాన్ని పట్టించుకోడో, ఆ! అతడు తన యొక్క ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించడంలో విఫలుడవుతాడు. విఫలుడం విఫలుడయ్యేటువంటి పాపం చుట్టుకుంటుందని చెప్పంటారు. దోషం అని చెప్పంటారు. అతడు దోషి అవుతాడట. ఏ గృహస్థుడైతే తనను తాను బ్రహ్మచారిగా ఊహించుకొని ఆ! కుటుంబాన్ని విస్మరిస్తాడో, అతడు తన గృహస్థాశ్రమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలుడైన దోషిగా పరిగణించబడతాడు. కృత్రిమమైనటువంటి వైరాగ్యం అనేది ఎలాంటి విజయాన్ని తెచ్చిపెట్టదు. శుక్రనీతి ఈ విధంగా ఉపదేశిస్తుంది. ఏమనంటే హ్మ్. హ్మ్. ఏ విధంగా అయితే పిల్లవాడు వాడికి తినిపించడం ద్వారా, వాడిని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా వాడు మచ్చికవుతాడో, అలాగే భార్య కూడా అని చెప్పంటాడు. అర్థమవుతుంది కదా! భార్య కూడా మచ్చిక చేసుకోవచ్చట. ఏ విధంగా అంటే తిండి పెట్టడం ద్వారా, అలాగే జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా అని చెప్పంటాడు. హ్మ్. అయితే ఈ శ్లోకానికి మరొక వివరణ కూడా ఉందన్నమాట. అంటే మరొక ప్రచురణ కూడా ఉంది. అదేం చెప్తుందంటే ఆహ్, ఏ గుర్రాన్నైతే ఎక్కువగా కట్టేసి ఉంచుతారో ఆ! ఆహ్, ఏ బట్టలైతే ఎక్కువగా ఎండలో వదిలేయబడతాయో అవి త్వరగా ముసలివైపోతాయి. అర్థమవుతుంది కదా! ఏం చెప్తున్నారు ఇక్కడ? వాజీనాం బంధనం జర, వస్త్రాణం ఆతపం జర అని చెప్పన్నారు. అర్థమైంది కదా! వాజీనాం వాజీ అంటే ఏమిటి? గుర్రం. ఆ! వాజీనాం బంధనం జర గుర్రాన్ని కట్టేసి ఉంచితే ముసలిదైపోతుందట త్వరగా. అలాగే బట్టల్ని ఎండలో వదిలేశారనుకోండి త్వరగా ముసలివైపోతాయి అని చెప్పంటున్నారు. ఆ! ఇక మరి సంభాషణ విషయానికొస్తే ఆహ్, భక్తులు సహజంగానే ఈ అనంతమైనటువంటి కృష్ణ కథలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కానీ లౌకికమైనటువంటి సోది కబుర్లని వాళ్ళు ఒక్క క్షణం కూడా వాళ్ళు సహించలేరు అని చెప్పంటారు. యాహ్! 18వ శ్లోకం.
కః కాలః కాని మిత్రాణి కో దేశః కౌ వ్యయాగమౌ కస్యాహం కాచ మే శక్తిర్ ఇతి చింత్యం ముహుర్ముహుః. చూడండి ఏమంటున్నాడు. కః కాలః కాని మిత్రాణి కో దేశః కౌ వ్యయాగమౌ కస్యాహం కాచ మే శక్తిర్ ఇతి చింత్యం ముహుర్ముహుః అని చెప్పాను. ఆ? మరి కాలంలో నా పరిస్థితి ఏమిటి? ఆ? అసలు నా స్నేహితులు ఏమిటి? ఎవరు వాళ్ళు? మరి ఈ దేశం ఇదేమిటి? ఆ? ధనాన్ని సంపాదించడానికి నాకు ఉన్నటువంటి మార్గం ఏమిటి? ఎవరి యొక్క అధికారంలో నేను సేవ చేయాలి? నేను ఎలాంటి శక్తిని పొందాలి? ఆ? కాబట్టి వీటి గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి అని చెప్పి అంటున్నాను. ఈ విషయాల గురించి. ఏ విషయాల గురించట? కః కాలః అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? అంటే ఇప్పుడు ఈ సమయంలో నా పరిస్థితి ఏమిటి? అనే దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంటూ ఉండాలి. ఆ? ఇక తర్వాత కాని మిత్రాని అంటే అసలు నా మిత్రులు ఎలాంటి వాళ్ళు అనే దాని గురించి ఆలోచించాలట మళ్ళీ మళ్ళీ. ఆ? కో దేశః అంటే ఈ దేశం నేను ఉన్నటువంటి ప్రదేశం అసలు ఏమిటి? దీని యొక్క విలువ ఏమిటి? అనేది ఆలోచించాలి. ఆ? కౌవ్యయాగమౌ చూడండి. నా యొక్క అంటే నేను ధనం సంపాదించేటువంటి మార్గం ఏమిటనేది ఆలోచించాలి. కస్యాహం కాచమే శక్తిర్ చూడండి. ఆ? నేను ఎవరికి చెందినవాడిని? అంటే కస్యాహం అంటే నేను ఎవరికి చెందినవాడిని? ఎవరి కింద నేను సేవ చేయాలి? అలాగే కాచమే శక్తిర్ అంటే నా శక్తి నాకున్న శక్తి ఎలాంటిది? ఎంతటిది? వీటి గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి అని చెప్పుకుంటున్నాను. భాష్యం. ఆ? ఒక చిన్న ఆచరణాత్మకమైనటువంటి సలహా. ఆ? చాణక్య పండితుడు ఉపదేశిస్తాడు. ఏమిటంటే ఏ వ్యక్తి కూడా ఆహ్, తనను తాను చాలా పెద్దవాడినని అనుకోకూడదు. ఆ? హ్మ్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, నో మ్యాన్ షుడ్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ సో హై అండ్ మైటీ. నేను చాలా పెద్దవాడిని, చాలా ఉన్నత స్థితిలో ఉన్నాను, బలవంతుడిని అని అనుకోకూడదు. దట్ ఎ లిటిల్ సాలిటరీ సెల్ఫ్ అసెస్మెంట్ ఈస్ నాట్ కాల్డ్ ఫర్ చూడండి. కాబట్టి కొంత మనల్ని మనం ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. ఆ? ఇందులో ఆధ్యాత్మిక ఆస్తుల గురించి కూడా ఆలోచించుకోవాలని చెప్పి అంటున్నారు. అసలు ఆధ్యాత్మికంగా మనం ఎంత సాధించాం అనేది కూడా ఆలోచించుకుంటూ ఉండాలి అని చెప్పి అంటున్నారు. హ్మ్. 19వ శ్లోకం. అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం ప్రతిమా స్వల్పబుద్ధీనాం సర్వత్ర సమదర్శినాం. హ్మ్. ద్విజులు అంటే ద్విజులైనటువంటి బ్రాహ్మణులు అగ్నిని భగవంతుని ప్రతినిధిగా చూస్తారట. ద్విజులైనటువంటి బ్రాహ్మణులు అగ్నిని భగవంతుని ప్రతినిధిగా చూస్తారు. ఆ? ఆలోచనాపరుడైనటువంటి మునులు తమ హృదయాలలో పూర్ణ పురుషోత్తమ భగవానుడు కొలువైనట్టుగా చూస్తారు. అలాగే సకల జీవుల హృదయాల్లోనూ పూర్ణ పురుషోత్తమ భగవానుడు కొలువైనట్టుగా చూస్తారు. అయితే స్వల్ప బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం దేవాలయాల్లో మాత్రమే భగవంతుడిని చూస్తారట. కానీ సమదర్శనం సమదృష్టి కలిగినటువంటి వాళ్ళు భగవంతుడిని అన్ని చోట్ల చూస్తారు అని చెప్పుకుంటారు. ఏమంటున్నాడు? ద్విజులైనటువంటి బ్రాహ్మణులు ఎక్కడ చూస్తారు భగవంతుడిని? అగ్ని యందు చూస్తారు. ఆలోచనాపరులైనటువంటి మునులు తమ హృదయాల్లో సకల జీవుల హృదయాల్లో పరమాత్మగా దర్శిస్తారు. స్వల్ప బుద్ధి కలిగిన వాళ్ళు కేవలం మందిరాల్లో మాత్రమే చూస్తారు. కానీ సమదృష్టి కలిగినటువంటి వాళ్ళు భగవంతుడిని అన్ని చోట్ల చూస్తారు అని చెప్పి అంటున్నారు. భాష్యం చెప్తున్నారు. ఆ? అగ్ని అనేది ఎన్నడూ కూడా అది కలుషితం కాదు. ఎందుకంటే అది భగవంతుని యొక్క ప్రతినిధి కాబట్టి అని చెప్పి. అగ్ని ఎప్పుడైనా అపవిత్రం అవుతుందా? అగ్ని ప్రతిదాన్ని పవిత్రం చేస్తుంది. అగ్ని ఇప్పుడు అపవిత్రం కాదు. ఆ? శ్రీమద్ భాగవతం 3వ స్కందం 14వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్పబడినట్టుగా ఇష్ట్వాగ్ని చిహ్వం పయసా పురుషం యజుషాం పతిం అన్నారు. అంటే యజ్ఞపతి అంటే భగవంతుడు ఆయన అగ్నిదేవుని ద్వారా పూజింపబడతాడు.
ఎందుకంటే అగ్నిదేవుడు భగవంతుని యొక్క నాలుకకు ప్రతినిధి అన్నమాట. అగ్ని ఎవరంటే భగవంతుని యొక్క నాలుక. చూడండి. భగవంతుని యొక్క నాలుకగా అగ్నిదేవుడు పరిగణించబడతాడు. శ్రీల ప్రభుపాదుల వారు భాష్యం ఇస్తారు ఈ శ్లోకానికి. ఏమంటారంటే, అగ్ని భగవంతుని యొక్క పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి విష్ణువు యొక్క నాలుకగా పరిగణించబడుతుంది. మరి ఆ అగ్నిలో సమర్పించబడినటువంటి ధాన్యం, అలాగే నెయ్యి ఏవైతే ఉన్నాయో అగ్నికి ఆహుతి చేయబడేవి, అయి విష్ణువు చేత స్వీకరించబడతాయి. ఆ! కాబట్టి అదే అన్ని యజ్ఞముల యొక్క సూత్రం. ఎందుకంటే విష్ణువే యజ్ఞపతి కాబట్టి. సకల యజ్ఞాలకు ఆయనే పతి. వేరే మాటల్లో చెప్పాలంటే విష్ణువు యొక్క సంతృప్తి సకల దేవతల యొక్క, ఇతర జీవులందరి యొక్క సంతృప్తిని కూడి ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. అంటే విష్ణు సంతృప్తి చెందాడంటే యస్మిన్ తుష్టే జగత్తుష్టం అని చెప్పి అంటారు. విష్ణువు సంతృప్తి చెందితే జగత్తంతా సంతృష్టి చెందినట్టే. భగవంతుడు సంతృప్తి చెందితే సకల జగత్తంతా సంతృప్తి చెందినట్టే అర్థం. మరి స్వల్ప బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ చాణక్య పండితుడు చేత వివరించబడుతున్నారు. అల్పబుద్ధి అని చెప్పి. వాళ్ళు ఏమనుకుంటారట, కేవలం దేవాలయాల్లోనే భగవంతుడు ఉంటాడని అనుకుంటారు. భగవద్గీతలో చెప్పబడినట్టుగా పండితాహ సమదర్శినః అని చెప్పన్నారు. నిజమైనటువంటి పండితుడు సమదృష్టి కలిగి ఉంటాడు. శ్రీల ప్రభుపాదుల వారు తన యొక్క స్వంత గురు మహారాజుని ప్రస్తావన చేస్తుండేవారు అనమాట. ఏమనంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమనేవారట, కృష్ణుడిని చూడడానికి ప్రయత్నించే కంటే కృష్ణుడు నిన్ను చూడాలనుకునేలా పని చేయడానికి ప్రయత్నించు అని చెప్పి అంటారు. అర్థమే కదా. కృష్ణుడిని చూడడానికి ప్రయత్నించే కంటే కృష్ణుడే నిన్ను చూడాలనుకునేలా పని చేయి అని చెప్పి అంటారు. కాబట్టి దీనితో 4వ అధ్యాయం ముగిసింది. తర్వాత 5వ అధ్యాయం మొదటి శ్లోకం. గురురగ్నిర్ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురుః. అతిరేవ గురు స్త్రీణాం సర్వస్యాభ్యాగతో గురు. అగ్ని ద్విజులకు గురువు, బ్రాహ్మణుడు ఇతర వర్ణములకు గురువు, భర్త భార్యకు గురువు, కానీ అతిథి అందరికీ గురువు అని చెప్పంటున్నాను. భాష్యం. మరి యుగ యుగాలుగా భారతదేశంలో అతిథి దేవో భవ అనేటువంటి మర్యాద అనేది ఇప్పుడు కూడా ఉంది మనకి. అంటే ఏమిటి, అతిథి భగవంతుడు అని చెప్పి. ప్రాచీన కాలంలోని క్రైస్తవులు కూడా అదే విధంగా అనుకునేవారట. ఏమనేవారట, బీ హాస్పిటబుల్ టు ద స్ట్రేంజర్ ఫర్ మెనీ హ్యావ్ సర్వ్డ్ ఏంజల్స్ దేర్ బై అని చెప్పంటారు. అంటే ప్రాచీన క్రైస్తవులు కూడా ఏమని భావించేవారట అంటే, అపరిచితుని పట్ల ఆతిథ్య భావం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ విధంగా అతిథులను సేవించడం ద్వారా దేవతలను ఎంతోమంది సేవించారు అని చెప్పి ఒక ప్రాచీన క్రైస్తవ నానుడి ఒకటి ఉందట. అర్థమవుతుంది కదా. కాబట్టి అపరిచితుల పట్ల ఎప్పుడు కూడా ఆతిథ్య భావం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ విధంగా అతిథులను సేవించడం ద్వారా ఎంతోమంది దేవతలను సేవించారు కాబట్టి. ఎక్కడ ఇది అంటే బైబిల్లో హెబ్రీ 13:2 అందులో ఈ మాట చెప్పబడింది. అయితే ఇక ద్విజుల విషయానికి వస్తే, ద్విజ అంటే ఏమిటి, ద్విజ అంటే ఏమిటి, రెండవసారి పుట్టినవాడు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఎప్పుడైతే ఆయన ప్రచారం చేశాడో ఆయన ఈ యొక్క విషయాన్ని బోధించాడట. ఏమని, యు మస్ట్ బి బోర్న్ అగైన్ అనేవాడట. నువ్వు ఖచ్చితంగా మళ్ళీ పుట్టాలనేవాడట యేసుక్రీస్తు. ఎందుకంటే మొదటి జన్మ అది భౌతికమైనటువంటిది, రెండవ జన్మ ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఇచ్చేటువంటిది. అంటే ఏమిటి, ఆధ్యాత్మిక గురువు మనకి ఇచ్చేటువంటి దీక్ష ఏదైతే ఉందో అది రెండవ జన్మ. మరి ఆధ్యాత్మిక గురువు మనల్ని స్వీకరించిన తర్వాత, అంటే ఆధ్యాత్మిక గురువు చేత స్వీకరింపబడిన తర్వాత విద్యార్థికి అంటే శ్రీ గురువు యొక్క కృప ద్వారా మళ్ళీ పుట్టాడు అనేటువంటి దానికి సూచికగా అతడికి యజ్ఞోపవేతం ఇవ్వబడుతుంది. అంటే ఈ జంధ్యం ఏదైతే ఉందో
మనం ధరించేటువంటి జంధ్యం ఏదైతే ఉందో అది దేనికి సంకేతము అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క కృప వలన ఈ వ్యక్తి మళ్ళీ పుట్టాడు అనేటువంటి దానికి సంకేతం అన్నమాట. అంటే అది దీక్ష తీసుకోవడానికి సంకేతం అది. ఆ! ఇక భార్యకు భర్త గురువు కావడం గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే వివాహం అనేది చూడండి, మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్ బ్లాంచ్ ఫర్ హ్యావింగ్ ఎ ఫ్రీ సర్వెంట్. చూడండి, అంటే ఉచితంగా సేవకుడిని పొందడానికి వివాహం అనేది ఒక నెపం కాదు అని చెప్పి అంటున్నారు. అంతేను కదా! ఎందుకంటే ఎవరైనా పనిలో పెట్టుకోవాలంటే జీతం ఇవ్వాలి. పెళ్లి చేసుకుంటే జీతం లేకుండా సేవకుడు దొరుకుతాడని అనుకోకూడదు అని చెప్పి అంటున్నారు. ఆ! ఆ! కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆహ్, ఒకవేళ ఒక పురుషుడు తన యొక్క భార్యకు, తన యొక్క సంతానానికి కృష్ణ చైతన్యానికి లేదా మోక్షానికి దారి తీసేటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేకపోతే, ఎవరో ఒక పురుషుడు తన భార్యకు గాని, లేదా తన సంతానానికి గాని, మోక్షానికి లేదా కృష్ణ చైతన్యానికి దారి తీసేటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేకపోతే, ఆ భర్త భార్యకు, సంతానానికి శత్రువు అయిపోతాడు. అంతేగాని గురువు కాదు అని చెప్పంటున్నారు. హ్మ్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మరి ఇస్కాన్‌లో ఉన్నటువంటి పురోగతి సాధించినటువంటి భక్తులు తప్పనిసరిగా బాధ్యత కలిగినటువంటి గురువులవ్వాలి అనేది ఎంతో కాలం నుంచి జరుగుతున్నటువంటి వాదన. ఎలాగంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆహ్, మొట్టమొదటి బ్రాహ్మణులను, సన్యాసులను తయారు చేశారు పాశ్చాత్య దేశాల్లో. ఆయన చైతన్య చరితామృతం 2.8.2 128 శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు రాస్తారు. ఏమని రాస్తారంటే హ్మ్. వాస్తవానికి బ్రాహ్మణుడు అన్ని వర్ణాల వారికి, అన్ని వర్గాల వారికి గురువై ఉండాల్సి ఉంది. కానీ ఇక కృష్ణ చైతన్యాన్ని పరిగణించినంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక గురువు అవ్వడానికి సమర్థులే. ఎందుకంటే కృష్ణ చైతన్య జ్ఞానం ఏదైతే ఉందో ఇది ఆత్మతలంలో ఉండేది కాబట్టి. కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి వ్యక్తి కేవలం ఆత్మ గురించినటువంటి శాస్త్రాన్ని తెలుసుకొని ఉండాలి. ఆ వ్యక్తి బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, సన్యాస, గృహస్థ అనేది విషయం కాదు. ఒక వ్యక్తి ఈ ఆత్మశాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగితే అతడు ఆధ్యాత్మిక గురువు కాగలడు అని చెప్పన్నారు ప్రభుపాదులు. హ్మ్. ఇంకా చెప్తున్నారు. ఏమంటున్నారంటే హరిభక్తి విలాసలో చెప్పబడింది ఏమనంటే ఒక వ్యక్తి ఆహ్, ఇక్కడేమంటున్నారంటే బ్రాహ్మణ వర్గంలో ఒకవేళ ఎవరైనా అర్హుడైనటువంటి వ్యక్తి ఉన్నప్పుడు, బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి అర్హుడైనటువంటి వ్యక్తి ఉండగా, బ్రాహ్మణ వర్గానికి చెందనటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరించకూడదు అని హరిభక్తి విలాసంలో చెప్పబడింది. అర్థమవుతుంది గదా! బ్రాహ్మణ వర్గంలో అర్హుడైనటువంటి వ్యక్తి ఉండగా, బ్రాహ్మణ వర్గానికి చెందనటువంటి వ్యక్తి నుండి మనం దీక్షను స్వీకరించకూడదని చెప్పబడింది. మరి ఈ ఉపదేశం అనేది ఎవరి కోసం ఉందట అంటే, ఎవరైతే మరీ ఎక్కువగా లౌకికమైనటువంటి సామాజిక వర్గీకరణపై ఆధారపడి ఉంటారో, ఆ! వారికి ఇది చెందుతుంది ఈ యొక్క ఉపదేశం. అలాగే ఎవరైతే లౌకిక జీవితంలోనే ఉండాలనుకుంటారో వారికి ఇది అన్వయించదగినది. అర్థమవుతుంది కదా! కానీ ఒక వ్యక్తి కృష్ణ చైతన్యం యొక్క సత్యాన్ని అర్థం చేసుకొని, గంభీరంగా ఆ! జీవిత పరిపూర్ణత కోసం దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందాలనే కోరిక ఉన్నట్లయితే, అతడు ఏ సామాజిక వర్గం నుండైనా సరే ఆధ్యాత్మిక గురువుని స్వీకరించవచ్చు. ఎప్పుడు ఆ ఆధ్యాత్మిక గురువు పూర్తిగా కృష్ణ శాస్త్రంలో ప్రవీణుడైతే అని చెప్పి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కూడా ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి బ్రాహ్మణుడిగా, క్షత్రియుడిగా, వైశ్యుడిగా, శూద్రుడిగా, బ్రహ్మచారిగా, వానప్రస్థగా, సన్యాసునిగా, గృహస్థునిగా నెలకొని ఉన్నప్పటికీ, ఒకవేళ అతడు కృష్ణ శాస్త్రంలో ప్రవీణుడైతే, అతడు వర్త్మ ప్రదర్శక గురువు, దీక్షా గురువు లేదా శిక్షా గురువుగా ఆ! అతడు ఆధ్యాత్మిక గురువు అవ్వచ్చు అని చెప్పంటారు. ఎప్పుడట?
కృష్ణ శాస్త్రంలో ప్రవీణుడైతే అతడు వర్ణ ప్రదర్శక గురువు అవ్వచ్చు, దీక్షా గురువు అవ్వచ్చు, శిక్షా గురువు అవ్వచ్చు. అతడు ఏ వర్ణం వాడైనప్పటికీ కూడా. హ్మ్. మరి ఏ ఆధ్యాత్మిక గురువైతే ఆధ్యాత్మిక జీవితం గురించి మొట్టమొదట జ్ఞానాన్ని ఇస్తాడో అతన్నే వర్ణ ప్రదర్శక గురువు అని చెప్పంటారు. నిర్వచనం చెప్తున్నారు. వర్ణ ప్రదర్శక గురువు అంటే ఏమిటి? దీక్షా గురువు అంటే ఏమిటి? శిక్షా గురువు అంటే ఎవరు? మొట్టమొదట ఆధ్యాత్మిక జ్ఞానం, మొట్టమొదట ఆధ్యాత్మిక జీవితం గురించిన జ్ఞానం ఇచ్చేటువంటి వాడిని వర్త్న ప్రదర్శక గురువు అని చెప్పంటారు. ఇక శాస్త్ర నిర్దేశాలను అనుసరించి దీక్షనిచ్చేటువంటి వాడిని దీక్షా గురువు అని చెప్పంటారు. ఇక ఎవరైతే మన ఉద్ధరణ కోసం ఉపదేశాలు ఇస్తారో అతన్ని శిక్షా గురువు అని చెప్పంటారు. వాస్తవంగా ఆధ్యాత్మిక గురువు యొక్క అర్హతలు ఏవైతే ఉన్నాయో అవి అతడికి కృష్ణ శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానంపై ఆధారపడతాయి అన్నమాట. అతడికి ఎంత కృష్ణ శాస్త్రంపై జ్ఞానం ఉందనే దానిపై ఆధారపడుతుంది. ఏమిటి? ఆధ్యాత్మిక గురువు యొక్క అర్హతలు ఏమిటనే దాని గురించి. అతడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, సన్యాస, శూద్రుడా అనేది విషయం కాదు. మరి ఈ ఉపదేశం మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఇస్తున్నారు. మరి చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో ఇది శాస్త్ర నిర్దేశాలకు ఏ విధంగానూ వ్యతిరేకమైనది కాదు. పద్మపురాణంలో చెప్పబడింది. ఏమని? నా శూద్రాః భగవద్భక్తాస్ తేపి భాగవతోత్తమాః సర్వవర్ణేషు తే శూద్రా ఏన భక్త జనార్దనే అని చెప్పన్నారు. అంటే అర్థం ఏమిటి? ఎవరైతే వాస్తవంగా కృష్ణుని యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోగతి చెందుంటారో అతడు ఎన్నడూ కూడా శూద్రుడు కాదు. ఒకవేళ అతడు శూద్ర కుటుంబంలో జన్మించి ఉండొచ్చు, కానీ అతడు శూద్రుడు కాదు. ఎందుకంటే అతడు ఈ యొక్క కృష్ణ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోగతి చెంది ఉన్నాడు కాబట్టి వాస్తవంగా. ఏమైనప్పటికీ ఒక విప్రుడు కావచ్చు లేదా బ్రాహ్మణుడు కావచ్చు, అతడు 6 రకాల బ్రాహ్మణ కార్యాల్లో నిపుణుడై ఉండొచ్చు. ఏమిటవి? పఠన, పాఠన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహణ. అలాగే అతడు వైదిక శ్లోకాలలో చాలా ప్రవీణుడై ఉండొచ్చు. కానీ అతడు ఆధ్యాత్మిక గురువు కాలడేట. ఎప్పటి వరకు? అతడు వైష్ణవుడు కాకపోతే. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారదః అవైష్ణవో గురుర్నశ్యాత్ వైష్ణవో స్వపచో గురుహు అని చెప్పన్నారు. ఇది పద్మపురాణంలో చెప్పబడినటువంటి విషయం. కానీ ఒక వ్యక్తి చండాలుల యొక్క కుటుంబంలో జన్మించినప్పటికీ అతడు కృష్ణ చైతన్యంలో ప్రవీణుడైతే అతడు గురువు అవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్ర నిర్దేశాలు. మరి ఈ నిర్దేశాలను ఖచ్చితంగా పాటిస్తూ శ్రీ చైతన్య మహాప్రభు మరి ఆయన ఒక గృహస్థుడుగా, ఆయన యొక్క పేరేమిటి? గృహస్థుడుగా ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు పేరు శ్రీ విశ్వంభరుడు. అతడు ఒక సన్యాసి గురువు చేత దీక్షనివ్వబడ్డాడు. ఎవరతను? ఈశ్వరపురి అయినటువంటి సన్యాసి గురువు చేత. అలాగే శ్రీ నిత్యానంద ప్రభు మాధవేంద్రపురి చేత దీక్షనివ్వబడ్డారు. మాధవేంద్రపురి ఒక సన్యాసి. మరి ఇతరులకి అభిప్రాయం ప్రకారం అతడు లక్ష్మీపతి తీర్థ చేత దీక్షనివ్వబడ్డాడని కొంతమంది అంటారు. అద్వైతాచార్య ఆయన గృహస్థుడైనప్పటికీ ఆయన మాధవేంద్రపురి చేత దీక్షనివ్వబడ్డారు. మరి ఎంతోమంది భక్తులు బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళు, బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు శ్రీ రసికానందుని చేత దీక్షనివ్వబడ్డారు. రసికానందుడు అంటే ఎవరు? శ్రీ శ్యామానంద ప్రభు యొక్క శిష్యుడు అనమాట. ఆయన యొక్క శిష్యుల్లో ఒకరు. రసికానంద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా మరి ఎంతోమంది బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మించిన వారు ఆయన నుండి దీక్షను స్వీకరించారు. మరి ఎన్నో సందర్భాల్లో మనం చూడొచ్చు, ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి నుండి దీక్ష స్వీకరించడం మనం చూడొచ్చు ఎన్నో సందర్భాల్లో. కాబట్టి శ్రీమద్ భాగవతంలో బ్రాహ్మణ లక్షణాలు అనేవి చెప్పబడ్డాయి. 7వ స్కందం 11వ అధ్యాయం 35వ శ్లోకంలో. అక్కడ ఏం చెప్పబడిందంటే యస్య ఎల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యద్ అన్యత్రాపి దృశ్యేత తత్ ఏనైవ వినిర్దిశేత్ అని చెప్పబడింది. ఒక వ్యక్తి శూద్ర కుటుంబంలో పుట్టి కానీ అతడికి ఆధ్యాత్మిక గురువుకి కావాల్సినటువంటి అర్హతలన్నీ ఉన్నట్లయితే అతన్ని బ్రాహ్మణుడిగా అంగీకరించడం మాత్రమే కాదు, అతడిని అర్హత కలిగినటువంటి ఆధ్యాత్మిక గురువుగా కూడా అంగీకరించాలి అని చెప్పుకుంటున్నారు. మరి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశం కూడా ఇదే. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు అందుచేతనే
వైష్ణవులందరికీ కూడా నియమ నిబంధనలను అనుసరించి ఈ యొక్క యజ్ఞోపవీత సంస్కారం అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. కొన్నిసార్లు భజనానంది అయినటువంటి వైష్ణవుడు అతడు సావిత్ర సంస్కారాన్ని స్వీకరించడు. సావిత్ర సంస్కారం అంటే ఏమిటి? అంటే యజ్ఞోపవీత సంస్కారాన్ని స్వీకరించడు. కానీ దాని అర్థం ఆహ్, ఈ యొక్క విధానాన్ని హ్మ్. మనం ప్రచార కార్యం కోసం వాడాలని అని కాదు. చూడండి. ప్రచార కార్యం కోసం ఈ విధానాన్ని మనం వాడాలని కాదు. 2 రకాల వైష్ణవులుంటారు. భజనానంది మరియు గోష్ఠి ఆనంది అనేటువంటి వాడు. భజనానంది అంటే ఎవరైతే ప్రచార కార్యంలో ఆసక్తి కలిగి ఉండరో వారిని భజనానంది అంటారు. కానీ గోష్ఠి ఆనంది అంటే ఏమిటి? అతడు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడంలో ఆసక్తి కలిగి ఉంటాడు. దేనికోసం? ప్రజల యొక్క ప్రయోజనార్థం, అలాగే వైష్ణవుల యొక్క సంఖ్యను పెంచడం కోసం. హ్మ్. మరి వైష్ణవుడు అనేటువంటి వాడు బ్రాహ్మణుడి కంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాడిగా అర్థం చేసుకోబడతాడు. ఒక ప్రచారకునిగా అతడు బ్రాహ్మణుడిగా గుర్తింపబడాలి. లేదంటే మరి వైష్ణవుడిగా అతని యొక్క స్థితి తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. హ్మ్. ఏమైనప్పటికీ ఆహ్, వైష్ణవ బ్రాహ్మణుడనేవాడు తన యొక్క జన్మని బట్టి కాదు ఎన్నుకోబడేది, అతని యొక్క అర్హతలను బట్టి. దురదృష్టవశాత్తు ఎవరైతే బుద్ధి లేనటువంటి వారు ఉంటారో, వారికి బ్రాహ్మణుడికి మరియు వైష్ణవుడికి మధ్య వ్యత్యాసం తెలీదు. వారేమనుకుంటారంటే, ఒక వ్యక్తి బ్రాహ్మణుడు కాకుండా అతడు ఆధ్యాత్మిక గురువు కాలేడనుకుంటారు. అందుచేతనే శ్రీ చైతన్య మహాప్రభు ఆయన ఒక ప్రకటన చేస్తారు. చైతన్య చరితామృతం 2:18, 128లో చూడొచ్చు. ఏమిటది? కివా విప్ర కివాన్యాసి శూద్రకేనేనయ్య. ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురుహయ అని చెప్పంటారు. ఒక వ్యక్తి గురువైతే అతడు స్ సహజంగానే బ్రాహ్మణుడైనటు వాడు. గురువు అంటే అతడు బ్రాహ్మణుడే. కొన్నిసార్లు ఒక కుల గురువు ఏమంటాడంటే, ఏ కృష్ణ తత్వవేత్త సేయి గురుహయ అంటే ఎవరైతే బ్రాహ్మణుడు కాదో అతడు శిక్షా గురువు అవ్వచ్చు, లేదా వర్త్మ ప్రదర్శక గురువు అవ్వచ్చు. కానీ దీక్షా గురువు కాలేడు అని చెప్పి అంటాడట ఒక్కోసారి. ఎవరు? కుల గురువులు ఆ విధంగా అంటుంటారట ఒక్కోసారి. మరి ఆ విధమైనటువంటి కుల గురువులను అనుసరించి జన్మ మరియు కుటుంబం అనేవి అత్యున్నతమైనటువంటివిగా పరిగణించబడతాయి. కానీ ఆ! ఈ వంశపారంపర్య పరిగణన ఏదైతే ఉందో అది వైష్ణవులకు అంగీకారం కాదు. గురువు అనేది వర్త్మ ప్రదర్శక గురువుకి, శిక్షా గురువుకి, దీక్షా గురువుకి సమానంగా వర్తిస్తుంది. ఆ! మనం శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి సూత్రాన్ని స్వీకరించకపోతే, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించదు అని చెప్పి అంటున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టాన్ని అనుసరించి పృథివితే యాచే యత నగరాదిగ్రామ సర్వత్ర ప్రచార హైవే మూరనామ అని చెప్పన్నారు. అంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ మార్గం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అది ప్రచారం చేయబడాలి. ఆ! మరి దీని అర్థం ఏమిటంటే జనులు ఆయన యొక్క బోధనలను స్వీకరించకుండా శూద్రులుగా, చండాలులుగా ఉండిపోవాలని కాదు. ఆ! ఎప్పుడైతే ఒక వ్యక్తి శుద్ధమైనటువంటి వైష్ణవుడిగా శిక్షణ ఇవ్వబడతాడో, అతడిని ఖచ్చితంగా ఒక ప్రామాణికమైనటువంటి బ్రాహ్మణుడిగా అంగీకరించాలి. ఇదే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క అర్థం అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా మనం చదివింది ఇప్పటి వరకు ఇది శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి భాష్యం అన్నమాట. ఆ శ్లోకానికి. దాన్ని మనం చదివాం ఇప్పటివరకు. హ్మ్. అది. తర్వాత 5వ అధ్యాయం 2వ శ్లోకం. హ్మ్. యథా చతుర్భిః కనకం పరీక్షతే నిఘర్షణచ్ఛేదనతాపతాడనైః తథా చతుర్భిః పురుషః పరీక్ష్యతే త్యాగేన శీలేన గుణేన కర్మణా. చూడండి. యథా చతుర్భిః కనకం పరీక్షతే ఆ! నిఘర్షణ ఛేదన తాపతాడనైః తథా చతుర్భిః పురుషః పరీక్షతే త్యాగేన శీలేన గుణేన కర్మణా అని చెప్పారు. చూడండి. బంగారాన్ని పరీక్షించడానికి 4 విధానాలున్నాయి. మనకెవరైనా ఇచ్చారు బంగారం అనుకోండి. అది బంగారమా కాదా అని పరీక్షించడానికి 4 విధానాలున్నాయి. ఏమిటవి? అంటే నిఘర్షణ. నిఘర్షణ అంటే ఏమిటి? రుద్దడం దాన్ని. నిఘర్షణ. ఛేదన.
అంటే దాన్ని కోయడం. తాప అంటే దాన్ని వేడి చేయడం. తాడన అంటే సుత్తిపెట్టి కొట్టడం దాన్ని. ఈ 4 విధానాలలో అది బంగారమో కాదో తెలుస్తుందనమాట. ఏమిటి 4 విధానాలు? రుద్దడం, కోయడం, కాల్చడం, సుత్తిపెట్టి కొట్టడం. ఆ 4 విధానాల్లో తెలిసిపోతుంది అది బంగారమా కాదా అని. అలాగే ఒక మనిషిని పరీక్షించడానికి కూడా 4 విధానాలున్నాయట. ఒక మనిషిని ఎలా పరీక్షించొచ్చట అంటే మనం అతని యొక్క త్యాగాన్ని బట్టి, అతని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, త్యాగము, శీలము, గుణము, కర్మలు అని చెప్పన్నారు. త్యాగేన శీలేన గుణేన కర్మణ అని. అంటే వాడికి వైరాగ్య భావం ఎంతుంది? త్యాగభావం ఎంతుంది? అతని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది? అతని యొక్క గుణాలు ఎలాంటివి? అతని యొక్క పనులు ఎలాంటివి? వాటిని బట్టి ఒక వ్యక్తిని మనం పరీక్షించొచ్చు అని చెప్పన్నారు. భాష్యం ఏమంటున్నారంటే విద్యాపతి అనేటువంటి కవి అంటాడు. ఏమంటాడంటే, ఏ విధంగా నల్లని రాయిపై స్వర్ణం అనేది పరీక్షించబడుతుందో ఒక మనిషి తన యొక్క స్వభావం ద్వారా పరీక్షింపబడతాడు అని చెప్పుకుంటాడు. కాబట్టి ఊరికే ఒకసారి అలా పరిశీలన చేయడం అనేది అదొక పరీక్షగా పరిగణించబడదు. ఊరికే పైన అలా చూస్తే అది పరీక్షగా పరిగణించబడదు. మరి మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది వివిధ రకాలుగా కాలక్రమంలో పరీక్షించబడుతుంది అని చెప్పంటారు. అందుకే మనకి సామెత ఉంది ఏమిటి? నిజం నిలకడపై తెలుస్తుందని చెప్పంటారు. ఊరికి ఒకసారి చూసి 2 సార్లు చూసి మనం అంచనాకు రాకూడదు. నిలకడపై తెలుస్తుందని చెప్పన్నారు. అంటే కాలక్రమేణా వివిధ రకాలుగా మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది మనం తప్పనిసరిగా పరిశీలన చేయాలని చెప్పంటారు. అని ఇక్కడ విషయం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రం की जय, శ్రీ చాణక్య పండిత్ की जय, श्रील प्रभुपाद की जय. संसार दावानन्दनिरलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्.